ఇంకా ఎంతకాలం వెనకాలే వెళ్తారా గుర్రెల్లా మేకల్లా వాటి వెనక తాకల్లా. వచ్చేవాడు కొత్త వేషంతో వస్తాడు, పోయేవాడు మరో వేషంతో సిద్ధంగా ఉన్నాడు. అయినా మనకర్థం కాలేదు, భరిస్తాం. ఈ ఊళ్ళో 4 వీధులు తెలిసిన వాళ్ళు, ఇంట్లో గుర్తింపు లేని వాళ్ళు ఎలక్షన్ ఈ 4 రోజులు ముందు సీట్లో కూర్చొని ప్రచారానికి దాడి చూపిస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏ బస్ ఎక్కారో ఏ బస్ దిగారో ఎవరికీ అక్కర్లేదు. అయినా మనకర్థం కాలేదు, భరిస్తాం. చరిత్రలు తిరిగిపోయాయి, రోజులు కరిగిపోయాయి, వానలు కురిశాయి, ఎండలు కాశాయి, మనలో మాత్రం మార్పు లేదు. ఇక్కడ కుల పోరాటాలున్నాయి, మత విద్వేషాలున్నాయి, ఎవడ న్యూస్ పేపర్ వాడికుంది, ఎవడ అజెండా వాడికుంది. మనకు మాత్రం ఏడుపు తప్ప మరో భాష చేత కాదు. మన కోపాలన్నీ రైల్వే స్టేషన్ క్యూలో నిలబడి దెబ్బలాడుకోవడానికి, మన జ్ఞానాలన్నీ లోకువగా ఎదురొచ్చే భార్యపై అరవడానికి. అయినా మనకర్థం కాలేదు, భరిస్తాం. ఎవడో 4 రెచ్చగొట్టే ముక్కలు మాట్లాడితే చాలా ఇలా ఎవడు పడితే వాడి వెనకాల వెళ్లిపోతావా? నీ తల్లిదండ్రుల్ని, నీ ప్రేయసిని, నీ ఉద్యోగాన్ని ప్రేమించిన ఆ గుండెతో వాటికి ఉప్పొంగిపోతావా? అంత అల్పమైన హృదయమరా నీది? ఛీ! అయినా మనకర్థం కాలేదు, భరిస్తాం. ఈసారి ఎలక్షన్స్ లో ఇన్ని నుంచి పెట్టేద్దాం, జనాలకు ఉపయోగపడతాడు. ఆయన ఒప్పుకోవాలి కదా. ఎవరైనా మనిషికి పని ఇచ్చినప్పుడు ఏంటని తెలుస్తుంది.